పహల్గాంలో ఉగ్రదాడికి కౌంటర్ గా జరిపిన ఆపరేషన్ సింధూర్ పై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది, ఎంతవరకు విజయవంతమైంది, పాక్ ప్రతీకార దాడులకు దిగితే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనుంది కేంద్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు అఖిలపక్షం సమావేశం కానుంది. పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు, తదనంతర పరిణామాలను అఖిలపక్ష నేతలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సైనిక చర్య, దాని ఫలితాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఏకాభిప్రాయం సాధించడం, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులతో ఆపరేషన్ వివరాలను పంచుకోవడం లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. ఒకవేళ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుందనే అంశాలు ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశాలున్నాయి. పాక్తో యుద్ధం విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ప్రతిపక్ష పార్టీలు. అంతర్గత భద్రతాపరమైన చర్యలను ప్రతిపక్ష నేతలకు రాజ్నాథ్ వివరిస్తారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేశారు. ముఖ్యంగా సరిహద్దు స్టేట్లను అప్రమత్తం చేశారు. మరోవైపు విదేశీ పర్యటనలను ప్రధాని మోడీ రద్దు చేసుకున్నారు. ఈ నెలలో క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో మోడీ పర్యటించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలతో విదేశీ పర్యటనలకు వెళ్లట్లేదు. రష్యా రిపబ్లిక్ డే వేడుకల్లో సైతం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం లేదు. పహల్గాంలో ఉగ్రదాడికి కౌంటర్ గా జరిపిన ఆపరేషన్ సింధూర్ పై చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ప్రభుత్వమే ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తమకున్నటువంటి మార్గాల ద్వారా ప్రభుత్వానికి మద్దతునిచ్చాయి. అదేవిధంగా రక్షణ బలగాల యొక్క ధీరత్వాన్ని ప్రశంసించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యతగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగినటువంటి పరిణామాలు, అయితే ఆపరేషన్ సింధూరుకు రూపకల్పన ఏ రకంగా జరిగింది, దానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, లక్ష్యం ఏంటి, ఏ రకంగా దాన్ని విజయం సాధించామన్న అంశాన్ని చాలా బాధ్యతగా ప్రతిపక్షాలకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, ఉగ్రదాడికి ఎలాంటి పరిస్థితులు దారితీశాయి, అదేవిధంగా వీటిపై ప్రధాని స్వయంగా హాజరయ్యి అఖిలపక్ష సమావేశానికి సమాధానం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాయి. అయితే తొలిసారి జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి అమిత్ షా, హోంమంత్రి, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, జేపీ నడ్డా సీనియర్ మంత్రి వీరంతా కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి కూడా ప్రధానమంత్రి హాజరు కావట్లేదు. కేవలం ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, సీనియర్ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యి ప్రతిపక్షాలకు వాళ్ళు ప్రస్తావించే అంశాలకు సమాధానం ఇవ్వటం, అదేవిధంగా మొత్తం ప్రభుత్వం యొక్క ఆలోచన తీరును, పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఈ కేబినెట్ సమావేశాల్లో ఏ రకంగా చర్చించాము అన్న అంశాలని బాధ్యతగా రక్షణ శాఖ మంత్రి ఈ సైనిక చర్య గురించి అందరికీ కూడా వివరించే అవకాశం ఉంది. ఇకపోతే అంతర్గత భద్రతా వ్యవహారాలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష నేతలకు ఈ సమావేశంలో వివరిస్తారు. ప్రధానంగా అంతర్గతంగా ప్రజల యొక్క రక్షణ కోసం ఏ రకంగా మాక్ డ్రిల్స్ని ఏర్పాటు చేశాము, అదేవిధంగా రిహార్సల్స్ ఏ రకంగా చేశాము, సరిహద్దు రాష్ట్రాలకు ఏ రకంగా అప్రమత్తం చేయడం జరిగింది, వీటికి సంబంధించి రాష్ట్రాలతో నిన్న హోంమంత్రి కూడా మాట్లాడటం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఈ సమావేశంలో రాష్ట్రాలకు ఏ అంశాలను సూచించారు, అదేవిధంగా బాధ్యతగా ప్రతిపక్ష నేతలకు వీరందరూ కూడా వివరించడంతో పాటు తదనంతరం రాబోయే భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుంది, పాక్ కవ్వింపు చర్యలకు ఏ రకంగా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం ఆలోచన తీరుతెన్నులు ఏ రకంగా ఉన్నాయన్నది వివరించేందుకు అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలకు బాధ్యతగా ప్రభుత్వం సమాధానం ఇచ్చేందుకు, అదేవిధంగా వివరించేందుకు ఈ అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైట్ ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.